హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బృహమణవంతలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో నా వైఫ్ రాగి బూరెలు అండి, రాగి పిండి బెల్లము వేస్ట్ చేస్తారు. సూపర్గా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటాయి. రాగి బూరెలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఈ కాలంలో ఇప్పుడు ఈ కరోనా ఈ ఎఫెక్ట్తో ఇట్లాంటి పదార్థాలు చేసుకొని తింటే బాడీకి ఐరన్ వస్తుంది. బెల్లము తినడం వల్ల, రాగి పిండి తినడం వల్ల కాల్షియం అనేది పెరుగుతుంది, ఐరన్, మంచి పోషక పదార్థాలండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. రాగి బూరెలు చాలా బాగుంటాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ సపోర్ట్ అనేది మాకు సంపూర్ణంగా కావాలా. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు రాగి బూరెలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, యాలకుల పొడి, కొబ్బరి, నువ్వులు, ఆయిల్, బెల్లం. ఇది సింపుల్గా అయిపోతుంది. స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టినానండి. కొంచెం వేడి కాగానే బాణం వేడయిందండి. ఒక 2 స్పూన్లు నువ్వులు కొంచెం వేయించుకోవాలి. ఇది పాకం లేకుండా అండి, పాకం లేకుండా చూపిస్తాను. ఈ బూరెలు కొంచెం వేగితే చాలు. అంటే బెల్లం పాకం అవసరం లేదు, ఊరికి కరిగి చేసేయడమే. ఊరికే లైట్ వేయించుకోవడమే అండి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్. కొబ్బరి అండి, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది కూడా ఇప్పుడు అట్లా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవడమే. అయిపోయిందండి. ఇప్పుడు బెల్లం కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నా. బెల్లం అండి ఒక అరకప్పు. హాఫ్ కప్పు బెల్లం. రాగి పిండి ఎంత? దీనికి కప్పుకి ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు బెల్లం. దీంతో 2 కప్పులు. మీకు అట్లా తెలియకుంటే దీంతో 2 కప్పులు ఇది రాగి పిండి, 1 కప్పు బెల్లం. అంతేలే. నేను అట్లా కొలిసి వేసినాను. ఇది ఊరికి ఇట్లా కరిగించుకోవడమే. కొంచెం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు. బెల్లము రాగి పిండి అంతా హెల్తీ ఫుడ్ అండి. ఐరన్ బాడీ వస్తుంది. మళ్ళా ఐరన్ బాడీ వస్తే కష్టం బా. పిల్లలకు పెట్టండి, బాగుంటుంది. పెద్దోళ్ళు ఏం పర్వాలేదు. బాడీలో కాల్షియం బాగా పెరుగుతుంది రాగి పిండి వల్ల. ఇదేం పాకం అవసరం లే, కరిగిపోవడం. చూడు చెరుకుపిచ్చారు. అంటే ఏం వడగట్టే కూడా పని లేదా? వడగొట్టుకోవచ్చు. అయిపోయిందండి, కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు కింద కూర్చొని చేస్తాం. ఇది ఇంకా బాగా కలుపుకోవాల్సి. అవి బూరెలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెడుతున్నానండి. మనం అక్కడ పిండి కలుపుకునే లోపల ఇక్కడ నూనె అయిపోతుంది కదా, అందుకు తగినంత ఆయిల్. అది చూద్దాం, తగ్గించేస్తాం. పిండి వేసేసుకుందాం. నువ్వులు కొబ్బరి వేయించిన దాంట్లోనే ఈ పిండి బాగా కలిపేసుకొని యాలకుల పొడి తగినంత. ఇప్పుడు ఇవి బెల్లము నీళ్ళు వేసుకొని ముందు కలుపుకోవడం. ఒకవేళ సరిపోలేదనుకో మళ్ళీ వేడి నీళ్ళు వేసుకోండి, కాల్చుకొని ఏం పర్వాలేదు.
మాట గట్టిగా రావడం లేదు. సౌండ్ రావడం సౌండ్ వస్తే తగ్గిపోతాను. చూసుకుంటా వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, అందుకని నేను చేయబెట్టలే. తగ్గిండదు వేడి. చేయి పెడితేనే. అవును, అంటే కలుపుకునేదాకా కదా. చూసుకుని వేసుకుందాం. నీళ్ళు కావాల్సి ఉంటే కదా, నీళ్ళు అవసరమైతే వేసుకోవచ్చు అండి. కొద్దిగా వేడి నీళ్ళు వేడి నీళ్ళు కాంచుకొని దీంట్లోనే బానట్లోనే కాంచేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు చేయబెడతా. పెట్టు. ఇప్పుడు నాకు కరెక్ట్ సరిపోయినాయి. అవసరం లేదు నీళ్ళు. కొంచెం నెయ్యి ఇస్తావా? నెయ్యి కావాలా? ఉడికి చేయికి ఉడికి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. చేతికి ఎట్లా అంటుకోకుండా వేసుకున్నా ఏం కాదు, వేసుకోవచ్చు. అవసరం లేదు. అంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్లాస్టిక్ కాగితం వేసుకొని ఒత్తుకోవడం. కొంచెం నెయ్యి వేసుకుందామండి, ఆయిల్ అయినా సరే. చిన్న చిన్న బాల్స్ చేసుకొని, మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. ఇంతేనండి. ఎక్కడికో పోతానట్టుంది. ఏమంటారు వీటిని? రాగి బూరెలు. రాగి బూరెలు. పిండి మంచిది అయితే పొంగుతాయి బాగా. మందంగా చేసుకున్నా పొంగుతాయి. నేను పల్సగా చేస్తాను కాబట్టి షుగర్ వాళ్ళు కూడా తినచ్చు. బాగా మంచి కదా. జాగ్రత్త. అయిపోయిందా? కొద్దిగా కాళ్ళేయండి, తీసేస్తున్నా. అంతేనా? ఇంకా ఇదిగో కొంచెం అదిగో పొంగు. ఇంకోటి పొంగు వస్తాయి. పొంగు వస్తాయి. ఈ రకంగా పొంగుతాయండి ఇలా. అవి బూరెలు అంటారు. పొంగుతాయి కాబట్టి పొంగుతాయి. ఇదిగో అట్లా పొంగుతాయి ఏంటి. ఓకే, పొంగింది చూపించాలా అని. అంతే. అవును, చూపించాలి కదా. బూరెలు అంటే ఎందుకు అంటారు అని అంటారు, డౌట్ వస్తుంది కదా, అందుకోసం చూపించిన. పొంగడం దాన్ని బూరెలు అంటారు. సరే. ఈ పాకు లేకుండా అండి ఈ బూరెలు ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. పొంగుతాయి కూడా. పాకు బట్టి కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం మెత్తగా ఉంటే మీరు కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు, అంటే నవ్వులే వాళ్ళు ఉంటే. రాగి బూరెలు రెడీ. రాగి బూరెలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.